బ్రేకింగ్ న్యూస్ తన కొడుకు రాజకీయ ఎంట్రీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు షర్మిల. తన కొడుకు రాజకీయ ఎంట్రీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అవసరమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు. రాజారెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు షర్మిల. అవసరమైనప్పుడు ఏపీ రాజకీయాల్లోకి రాజారెడ్డి తప్పకుండా వస్తారంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాలకు వస్తారంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి అందిస్తారు. శ్రీరామ్. సాధిక గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు తమ యొక్క మద్దతు ధర లేక ఆందోళన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 1200 రూపాయలు మద్దతు కల్పిస్తూ మార్కెట్ ద్వారా కొంటున్నామని చెప్పిన పరిస్థితి. ఆ అమౌంట్ రైతులకు పడాలంటే తమ ఏదైతే గ్రామ సచివాలయాలు ఉంటాయో అక్కడ పంట నమోదుతో పాటు ఆధారు, బ్యాంక్ సంబంధిత ఈ డీటెయిల్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే అందుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇక్కడ మార్కెట్ లో కొనే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వారు కొనే సమయంలో 500 కొంటే మిగతా 700 రూపాయలు ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఈ అమౌంట్ ను జమ చేసే పరిస్థితి. కానీ రైతులు ఈ అమౌంట్ జమ కావడం లేదంటూ షర్మిలకు ఈ రోజు వచ్చినటువంటి ఈ పరామర్శ యాత్ర ఏదైతే ఉందో రైతులతో మాట్లాడుతూ తమకు దాదాపుగా 2500 నుండి 3000 వరకు మద్దతు ధర కావాలంటూ షర్మిలను వేడుకున్న పరిస్థితి. గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. ఏపీ రాజకీయాల్లో ఎక్కడా కూడా షర్మిల తనయుణ్ణి ఎక్కడ కూడా పర్యటించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మొదటిసారిగా కర్నూలులో ఉల్లి రైతులతో పరామర్శించడానికి వచ్చే సమయంలో తనయుడిని తీసుకొని రావడం, వచ్చిన సందర్భంలో మీడియా తమ తనయుడు రాజకీయంగా ప్రవేశిస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయని ప్రశ్నించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా అవసరం అనుకుంటే తమ కుమారుడు రాజకీయంగా ప్రవేశపెడతారంటూ కూడా మాట్లాడినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ హాట్ కామెంట్స్ గా మారాయి. ఎందుకంటే గత కొంతకాలంగా విదేశాల్లో ఉన్నటువంటి తనయుడు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో చురుకుగా పాల్గొనే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు తనయుడు రావడంతో ఈ యొక్క కర్నూలు ఉల్లి మార్కెట్ లో పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, ఇటు రైతులు కూడా తమ కుమారుని చూడడం కోసం పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. మార్కెట్ లో కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కావచ్చు లేదా వైఎస్ఆర్ ఇటు రైతు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క రైతులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు కల్పిస్తున్నటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో అందులో షరతులు లేకుండా రైతుల ఖాతాలో జమ చేయాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిస్తున్నటువంటి ఎకరా పంట దాదాపు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెడుతూ ఉన్నారు. మార్కెట్ కు తీసుకొని వచ్చే సమయంలో 50,000 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి. 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నష్టాలకు పాల్పడుతున్న రైతుల పరిస్థితి. ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే చూడాలి, ఇప్పటికే 1200 మద్దతు ధరగా ఉన్నటువంటి ఈ అమౌంట్ ను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పెంచే దిశగా ముందుకెళ్తుందా, లేకుంటే 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి రైతులను కూడా ఇప్పటికే 2 పార్టీలు, పార్టీ యొక్క ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి వారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలుగా ఓ పార్టీ చెప్తూ ఉంది. మరో పార్టీ ఏమో రైతులను ఆదుకోవడానికి ఈ పార్టీ ఎలాంటి సానుభూతి లేదు, రైతులను ఈ విధంగా తప్పుదో పట్టిస్తుందంటూ కూడా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైతులను రాజకీయంలోకి తీసుకురావద్దు, రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలంటూ షర్మిల డిమాండ్ చేసినటువంటి
శ్రీరామ్, అయితే సడన్ గా రాజారెడ్డి రాజకీయ ఎంట్రీకి సంబంధించి వ్యాఖ్యలు చేయడం వెనక కారణాలు ఏముంటాయి? అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ రాధిక, ఖచ్చితంగా ఇప్పటికే ఇటీవల జరిగిన ఏపీ రాజకీయాల్లో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు వైసీపీ పార్టీ నుండి తమ మామ అయినటువంటి జగన్ సింగిల్ గా ఉన్నారు. ఇటు మూడు పార్టీలు కూటమిగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో షర్మిల తమ కుమారుడిని ఇప్పటికే రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుండే సర్వం సిద్ధం చేసుకుని ముందుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తమ యొక్క పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో తమ తండ్రి రాయలసీమ ప్రాంతంలో రైతులు వైఎస్ఆర్ అంటే ఇప్పటికీ తమ యొక్క చిత్రపటాలను ఒక దేవుడిగా భావించి ఉండేటటువంటి ఈ రాయలసీమ ప్రాంతంలో అలాంటి ప్రజల ఆదరణ కూడా అలానే ఉంది. అలాంటి సందర్భంలోనే మరోసారి షర్మిల తనయుడు యొక్క రాజకీయ ఎంట్రీ చూడడం కోసమే ఈ రోజు భారీ ఎత్తున అభిమానులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది. రానున్న రోజుల్లో పొలిటికల్ గా అనేక పరిణామాలు చోటు చేసుకునే క్రమంలోనే ఈ విధంగా షర్మిల తమ కుమారుణ్ణి పొలిటికల్ గా ఈ విధంగా ఈ రోజు కర్నూలు వేదికగా పార్టీ శ్రేణులు కూడా కండువ కప్పి ఫస్ట్ టైం ఒక కండువను కప్పిన తర్వాత ఈ విధంగా పబ్లిక్ లేకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు చోటు చేసుకుంది. ఈ రోజు జరిగిన ఈ ప్రోగ్రాం తర్వాత కూడా ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో అవసరం అనుకుంటే తమ కుమారుడు ఉంటాడంటూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు. ఈ సభలో ఇలా మాట్లాడడం పట్ల ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ కుమారుడు ఇటు తమ తల్లి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో చక్రం తిప్పే విధంగా పార్టీ ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది రాధిక. శ్రీరామ్, అయితే మొత్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన వారసుడిగా రాజారెడ్డి వస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తమ వారసులు లేకపోవడంతో తమ చెల్లెలు అయినటువంటి షర్మిల తనయుడు రాజారెడ్డి తమ తాత అయినటువంటి రాజశేఖర రెడ్డి యొక్క స్ఫూర్తితోనే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తనదైన స్టైల్లో తమ తాత రాజశేఖర రెడ్డి ఏ విధంగా పరిపాలన అందించారో అలాంటి పరిపాలన కోసం ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో తమ తాతయ్య చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏవైతే గతంలో అందించారో రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటేనే ఒక తనదైనటువంటి ముద్ర ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది. కర్నూలు ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. గతంలో తమ తండ్రి ఇక మొత్తంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. తన కుమారుడు రాజారెడ్డి అవసరమైనప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. అసలు సడన్ గా రాజారెడ్డి ఎంట్రీ ఎందుకు, దీనికి సంబంధించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు సడన్ గా వారసుడు ఎంట్రీ అన్నట్టు కూడా వైఎస్ కుటుంబానికి తనే వారసుడు అన్నట్టు రాజారెడ్డికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా రాజారెడ్డి ఎంట్రీ అనేది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో వారసుడుగానే భావించాల్సి ఉంటుంది. రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయాలను రాజారెడ్డి ముందుకు తీసుకెళ్తున్నాడని చాలా క్లియర్గా చెప్పొచ్చు. తాత పేరు అంటే వైఎస్ రాజారెడ్డి పేరు తన కొడుక్కి షర్మిల పేరు పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో తన తండ్రి రాజశేఖర రెడ్డి, తాత రాజారెడ్డి వారసత్వంలో భాగంగానే ఇవాళ తన కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్ విజన్తో తన కొడుకు కెరియరు అండ్ తన కెరియర్ రెండింటినీ కూడా ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బహుశా అమెరికాలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. చాలా పెద్ద కంపెనీలోనే మంచి పొజిషన్లోనే రాజారెడ్డి పనిచేస్తున్నారు. రీసెంట్గానే విజయవాడకు సంబంధించిన అట్లూరి ప్రియతో ఆయనకు వివాహం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైతే ఆమె కొంత మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవటం, కడప ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటమి పాలవటం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు. అయినా కూడా రాజకీయాల్లో కొంత పికప్ అనేది తక్కువగా ఉంది. ఒకవైపు తన సొంత అన్న వైఎస్ జగన్తో తన ఆస్తుల వివాదం పైన ఇప్పటికీ ఆవిడ పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్సీఎల్టీలో కేసు నడుస్తూ ఉంది. మరొక వైపు తీవ్రంగా తన సొంత అన్న, తన తోడబుట్టిన అన్నపై ప్రతిరోజు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు ఆవిడ. ఒక విధంగా చెప్పాలంటే షర్మిల సొంత అన్న మీదే పోరాటం చేస్తున్నారు. ఒకటి రాజకీయంగా, రెండు వ్యక్తిగతంగా. తన ఆస్తులు తన పంపకం చేయకుండా మోసం చేశారన్న కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.
అట్లాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు అంటే తన సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా తన సొంత కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి కావచ్చు ఇంకా మరికొంతమైన మంది పైన కూడా ఆవిడ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో అంటే పూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డికి షర్మిల కుటుంబాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రాజకీయ వైరుధ్యం అనేది కొనసాగుతూ వస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా తన కొడుకును కూడా రాజకీయాల్లో దింపడం అనేది ఎక్కడో అమెరికాలో మంచి పొజిషన్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్న కొడుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో దింపడం అనేది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇది వైఎస్ రాజారెడ్డి వారసుడు ఎవరు అంటే ఇప్పటివరకు మనం భావించేది వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాతి తరం వారసుడు ఎవరు అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ జగన్కి ఉన్నది ఇద్దరు కూడా ఆడపిల్లలు కావటం, వాళ్ళిద్దరూ వేరే కంట్రీలో లండన్లో చదువుకుంటూ ఉన్నారు. సో వాళ్ళని ఎక్కడ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన కానీ ఆ సందేశాలు కానీ ఎక్కడ కూడా లేవు. ఆ సిగ్నల్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. బహుశా ఆడపిల్లలు ఇద్దరు కూడా మంచిగా చదువుకుంటున్నారు, రేపు మంచి జాబ్ చేసుకుంటారు, లేకపోతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఏముంటుంది తప్ప రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు ఎక్కడ కూడా జగన్ ఫ్యామిలీ నుంచి మనకు సమాచారం లేదు. కాబట్టి వైఎస్ రాజారెడ్డి వారసత్వం రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి నుంచి వైఎస్ జగన్కి ఇక్కడితో క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్ తర్వాత తన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇదే తరుణంలో అనూహ్యంగా అదే వైఎస్ జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల తన కొడుకుని వైఎస్ రాజారెడ్డి వారసుడిగా రంగంలో దింపడం అనేది ఆసక్తికరమైన పరిణామం. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ జగన్ తర్వాత వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి పొలిటికల్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది ప్రస్తుతం ఉన్న షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి. టెక్నికల్గా కూతురు కొడుకు అయినా కూడా ఇప్పుడు జగన్కి మగపిల్లలు లేకపోవటం వల్ల కూతురు కొడుకైన రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అసలైన పొలిటికల్ వారసుడిగా అందరూ కూడా భావించే అవకాశం ఉంటుంది. సో ఇన్నాళ్ళు షర్మిలకి ఆమె ఊహించినంత ఆదరణ అయితే రాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి మొదట్లో ఆవిడకి విపరీతమైన క్రేజ్ ఉండేది. తన సొంత అన్న ఆస్తుల కేసులో, అక్రమాస్తుల కేసులో సిబిఐ అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టిన సందర్భంలో జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అది దేశంలో ఏ మహిళా రాజకీయ నాయకురాలు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భం లేదు. జగనన్న వదిలిన బాణంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ జైల్లో ఉన్నప్పటికీ కూడా కాపాడింది ఎవరు అంటే వైఎస్ షర్మిల అని చెప్పాల్సి ఉంటుంది. జగన్ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రాలా. జగన్ జైల్లో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఇబ్బందుల్లో పడకుండా నేనున్నాను అండగా అంటూ ఆ రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించింది, పార్టీని కాపాడింది. సో అలాంటి రాజకీయ నేతృత్వం ఉన్న వైఎస్ షర్మిల ఆ తర్వాత అనూహ్యంగా అన్నతో విభేదాలు మొదలయ్యాయి. పార్టీలో ప్రయారిటీ సరిగా లేకపోవడం కావచ్చు, ఆస్తుల పంపకాల్లో విభేదాలు కావచ్చు, అన్న నుంచి విడిపోయి ఆమె బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ముందుకు వచ్చారు. అనూహ్యంగా మళ్ళీ కుటుంబ సభ్యులంతా కూడా వైఎస్ విజయమ్మ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కుటుంబంలో విభేదాలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఆవిడ పార్టీ పెడితే రేపొద్దున అన్నకు చెల్లెలికి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది, అది బయటికి ప్రొజెక్షన్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఏపీలో పార్టీ పెట్టొద్దు, కావాలంటే తెలంగాణలో పార్టీ పెట్టాలని వాళ్ళు ఇచ్చిన సలహాతో, తన తల్లి బాబాయ్ ఇచ్చిన సలహాతో ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా పాదయాత్ర చేశారు, అనేక సమస్యల మీద పోరాడే ప్రయత్నం చేశారు, పార్టీని బాగానే ప్రొజెక్ట్ చేశారు జనాల్లోకి. కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే తన అన్నకు పోటీగా వద్దని తల్లి బాబాయ్ వారించి తెలంగాణకు పంపించారు, మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. అదే అన్నపై మొన్నటి జరిగిన ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, విపరీతంగా విమర్శించారు. అది కూడా వైఎస్ జగన్కి అంటే తన సొంత చెల్లెలి ఎఫెక్టు చాలా ఎక్కువగా కనపడింది. సొంత కుటుంబం నుంచి వచ్చిన షర్మిల కావచ్చు, మరో చెల్లెలు సునీతారెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల్లో అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, ఇదంతా జరిగిన పరిణామాలతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్కి తీరని నష్టం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కడప ఎంపీగా పోటీ చేసిన తనకు ఓట్లు పెద్దగా పడకపోయినా జగన్ పార్టీకి పడకుండా అది తెలుగుదేశం పార్టీకి పడేలా అందుకు మాత్రం అది పెద్దగా ఉపయోగపడిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా టీడీపీకి ప్రచారం చేయకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా జగన్కి వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేయడం వల్ల ఆ ఓట్లన్నీ కూడా టీడీపీకి పుల్ అయ్యాయి. ఆమె అనుకున్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆ 11 సీట్లకు పరిమితం కావడంలో షర్మిల పాత్ర చాలా కీలకమని భావించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. కానీ కాంగ్రెస్ పార్టీని ఏపీలో పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంలో మాత్రం
ఆమె కొంత విఫలమవుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కలిసి పనిచేసిన కాంగ్రెస్ నాయకులందరినీ కూడా తిరిగి తనను చూసైనా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళైనా, టీడీపీలో కొనసాగుతున్న వాళ్ళైనా, జనసేనలో కొనసాగుతున్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ తనని చూసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆవిడ భావించారు. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏపీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో ఓటు బ్యాంక్ అనేది పెరిగే అవకాశం కూడా కనిపించట్లేదు. రాష్ట్ర విభజన అంశంతో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ నష్టపోతూనే ఉంది, నష్టపోయింది. సో గత ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదు, చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ పార్టీది. సో ఆ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఆమె బలం అనేది సరిపోవటం లేదు. మహిళ కావటం వల్ల కావచ్చు, వేరే ఈక్వేషన్లు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన నాయకుల సహకారం లేకపోవటం, వీటన్నిటి కారణాలతో పార్టీని అయితే పెద్దగా పుల్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో తనకు బలం కావాలి, తనకు ఒక ఆయుధం కావాలి. కాబట్టి తన కొడుకుని, అచ్చం తన తాత వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకుని ఉన్న తన కొడుకుని రాజకీయాల్లోకి దింపితే అది జగన్ వారసత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి వారసత్వం కావచ్చు, రాజారెడ్డి వారసత్వం కావచ్చు, అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈక్వేషన్స్ అన్నీ కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయటమా, లేకపోతే అవసరమైతే రేపొద్దున తన కొడుకు చేరిన తర్వాత కొత్త పార్టీ పెట్టడమా, లేదా ఏదైనా రాజకీయ పార్టీలో చేరటమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే పికప్ అవటమా, ఇవన్నీ కోణాలు కూడా ఆలోచించి ఇవాళ కొడుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించారు. సో చాలా కాలం నుంచి ఈ చర్చ జరుగుతున్నట్టుగా ఉంది. సో ఈ క్రమంలోనే కొడుకును ఒప్పించి తీసుకొచ్చారా, లేకపోతే అతనే ఇంట్రెస్టింగ్గా వచ్చాడా అనేది చూడాల్సి ఉంటుంది. ఇవాళ కూడా బయటకు వచ్చేటప్పుడు, అది కూడా కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు మనవడు రాజారెడ్డి. తీసుకున్న తర్వాత తనతో పాటు కూడా వెంట పెట్టుకుని వెళ్ళటం, అక్కడ రైతులను పరామర్శించే క్రమంలో అక్కడ రైతులు అతనికి కూడా మెడలో కండవాయి వేయటం, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా సాగాయి. సరే, క్యాజువల్గా తల్లితో పాటు వెళ్ళాడా అని మొదట భావించారు. కానీ అంతా అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో, కొంతమంది క్వశ్చన్ చేసిన సందర్భంలో ఆవిడ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్, నా కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతారు అంటూ ఆవిడ క్లియర్గా ఊహాగానాలకు ఏమాత్రం తావివ్వకుండా క్లియర్గా చెప్పేశారు. ఒకసారి పీసారా, బయట కూడా ప్లే చేయండి. రావాలని చెప్తున్నారు. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. రావాలని చెప్తున్నారు. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. ఆవిడ క్లియర్గా చెప్పేశారు. అంటే మీడియా వాళ్ళు అడిగారు, మీ కొడుకు మీ వెంటనే తీసుకొచ్చారు కదా, అంటే రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు, ఆయన రావాలనుకున్నప్పుడు వస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారు అంటూ క్లియర్గా చెప్పారు. అంటే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి రాజారెడ్డి కూడా ఆమె తల్లి అడుగు చేయడంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమె కొడుక్కి ఏమైనా పదవి ఇస్తారా, యూత్ కాంగ్రెస్ లీడర్ లాంటి పోస్టులు ఇచ్చి తల్లికి సహకారాన్ని అందించేందుకు, పూర్తి స్థాయిలో పనిచేసేందుకు, మరింత ఉత్సాహపరిచేందుకు ఈ రకమైన పదవులు ఇచ్చే అవకాశం కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఒకసారి వైఎస్ రాజారెడ్డి నిన్న మొన్నటి వరకు ఎవరికి కూడా తెలియదు. నిజానికి వాళ్ళిద్దరు అమెరికాలోనే చదువుకున్నాడు, ఎక్కువ కాలం అమెరికాలోనే ఉన్నాడు. అతన్ని కలవటానికి వైఎస్ విజయమ్మ, షర్మిల ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా అమెరికా వెళ్ళి వస్తూ ఉంటారు. రీసెంట్గానే పెళ్ళైన తర్వాత నుంచి అతను తెలంగాణలో, ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉంటూ ఉన్నాడు. సో అది కూడా విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 1996లో రాజారెడ్డి జన్మించారు. రాజారెడ్డితో పాటు ఆయన చెల్లి అంజలి రెడ్డి, ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. షర్మిలకి ఇద్దరు పిల్లలు. సో ఇక్కడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్న రాజారెడ్డి ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళారు. ప్రస్తుతం అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా కీ పొజిషన్లో రాజారెడ్డి పనిచేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా రాజారెడ్డికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి బ్లడ్ కావచ్చు, రాజారెడ్డి బ్లడ్ కావచ్చు, ఆ వారసత్వంతో తనకు రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ తన తల్లి, తన మేనమామ జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు బాగుండుంటే, ఈ ఆస్తి గొడవలు అనేవి లేకుండా ఉండుంటే బహుశా తన పొలిటికల్ ఎంట్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండుండేదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన మేనమామ పార్టీలో చాలా కీ పొజిషన్లో బహుశా రాజారెడ్డి ఉండేవాడేమో. కానీ వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదని చెప్తూ ఉంటారు. ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు రాజకీయాల్లో కొనసాగకూడదు అని నేను కేవలం మా చెల్లిని రాజకీయాల్లోకి వద్దని చెప్పాను ఉండి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో చెల్లినే పొలిటికల్గా వద్దనుకున్న వ్యక్తి చెల్లెలు కొడుకుని, అంటే తన మేనల్లుడిని రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేసి ఉండేవారా లేదా, అంటే సంబంధాలు బాగుండుంటే అనేది కూడా ఊహాజనితం మాత్రమే. ప్రస్తుతం రాజారెడ్డి మాత్రం తనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఆ పొలిటికల్
ఇంట్రెస్ట్ తోటే ఇప్పుడు ఈ విధంగా రాజకీయాల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగబోతున్నారు. ప్రస్తుతం షర్మిల భర్త అనిల్ మాత్రం ఇంకా క్రిస్టియానిటీ పాస్టర్గానే కొనసాగుతున్నారు, మత ప్రబోధనలు చేస్తున్నారు, మత ప్రచారకుడుగానే కొనసాగుతున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. షర్మిల పార్టీ తెలంగాణలో పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో షర్మిల పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడన్నా క్రిస్టియన్ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి తన భార్యకు ఓటేమని చెప్పుకుంటారేమో కానీ డైరెక్ట్గా ఎక్కడ కూడా క్యాంపెయిన్ అనేది చేయలేదు. తన భార్యతో పాటు చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో అనిల్ అని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలా. ఎందుకంటే ఆయనకి పెద్దగా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదనుకోవచ్చు బహుశా. కానీ తన కొడుకు రాజారెడ్డికి మాత్రం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న నేపథ్యంలో అతన్ని పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి మాత్రం అనిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇవాళ రాజారెడ్డి పొలిటికల్గా అడుగు పెడుతున్నాడు అని ఒక సైన్ ఉదయమే ఇచ్చారు. ఎందుకంటే హైదరాబాద్లో తన ఇంట్లో లోటస్ పాండ్లో ఉన్న తన ఇంటి నుంచి తాను కర్నూలు బయలుదేరే ముందే తన కొడుకు రాజారెడ్డి ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు కొన్ని వీడియోల్ని షర్మిలకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన అనుచరులు ఆ వీడియోలు కొన్ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రాజారెడ్డి ఇంట్లోంచి బయటకు వస్తున్న సందర్భంలో వైఎస్ విజయమ్మ ముద్దు పెట్టుకుని ఆశీర్వదిస్తూ బయటికి పంపిస్తోంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనవాడిని ఈ రకంగా ప్రొజెక్ట్ చేయలేదు. అక్కడే కొంతమందికి సిగ్నల్ వచ్చింది. ఉదయం మనం కూడా దాన్ని బ్రేక్ చేసాం. రాజకీయాల్లోకి రాజారెడ్డి రాబోతున్నాడా అని. ఎందుకంటే వ్యూహాత్మకంగానే ఒక స్ట్రాటజీ ప్రకారం తన కొడుకు ఇంట్లోంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు తన అమ్మ అంటే రాజారెడ్డికి అమ్మమ్మ అయిన విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని బయటికి రావటం అనేది ఒక గ్రీన్ సిగ్నల్. ఇంతకుముందు విజయమ్మ తన కూతురు పార్టీ పెట్టినప్పుడు ఇదే విధంగా ఆశీర్వదించి బయటికి పంపారు. తన కొడుకు పార్టీ పెట్టినప్పుడు ఇదే విధంగా ఆశీర్వదించి పంపారు. ఇప్పుడు తన మనవడు రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అనగానే అతను కూడా అదే విధంగా ముద్దు పెట్టి ఆశీర్వదించి బయటికి పంపిస్తున్నారు. సో ఇది కావాలని, ఇది ఎవరు కూడా కేవలం షర్మిలకి తెలియకుండా ఇది ఒక స్ట్రాటజీ లేకుండా వీడియో రిలీజ్ చేశారు అనుకోవటానికి లేదు. ఇది కావాలని ఒక క్లియర్ సిగ్నల్ పోవాలి. పర్టికులర్గా ఆమె ప్రత్యర్థిగా భావిస్తున్నది తన సొంత అన్న జగన్ గురించి. తన ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్నది టీడీపీనో జనసేనో బీజేపీనో కాదు. తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే భావిస్తోంది ఆవిడ. తన సొంత అన్న మీదే యుద్ధం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ సిగ్నల్ తన సొంత అన్నకే పంపిస్తోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్కి అంటే తన సొంత అన్నకి ఒక సిగ్నల్ పంపించింది. ఇదిగో నా వారసుడు వస్తున్నాడు. అంటే నీకు వారసుడు లేడు, రాజకీయ వారసుడు లేడు, నీ రాజకీయం నీ శకంతోనే ముగిసిపోతుంది. కానీ నా శకం, నా రాజకీయ వారసత్వం, నా తండ్రి రాజశేఖర రెడ్డి వారసత్వం, తాత రాజారెడ్డి వారసత్వాన్ని మోసుకెళ్ళటానికి ముందుకు తీసుకెళ్ళటానికి ఒక వారసుడు దిగాడు అంటే నీకు మగపిల్లవాడు లేడు, నాకు మగపిల్లవాడు ఉన్నాడు కాబట్టి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఇతరుగా మాత్రమే ఉందన్న సిగ్నల్ని ఆమె ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇంట్లోంచి బయటకు వస్తున్న వీడియోని షర్మిల ఒక స్ట్రాటజిక్గానే విడుదల చేశారని చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనం నుంచి వచ్చే రియాక్షన్ చూసిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. రేపో ఎల్లుండో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే దీని మీద రకరకాలుగా ఇవాళ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడతారు, ఎప్పుడో ఖచ్చితంగా వస్తారు అన్నట్టు ఒక సైన్ అయితే ఒక ప్రకటన అయితే చేశారు. దీని పూర్తి స్థాయి ప్రకటన, ఎందుకు రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఆయన ఏ విధంగా కొనసాగబోతున్నారు, రాజకీయాల్లో వ్యూహాలు ఏంటి, ప్రత్యర్థి ఎవరు, మేనమామ మీద ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు, ఇలాంటి అన్ని అంశాలను కూడా త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ క్లియర్గా బయటికి అనౌన్స్ చేసే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. వైఎస్ రాజారెడ్డి వారసుడు, వైఎస్ రాజారెడ్డి మనవడైన మరో రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడం, షర్మిల వారసుడిగా అడుగు పెట్టడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూగా చూడాల్సి ఉంటుంది. అశోక్, అయితే షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అటు జగన్ వర్గం నుంచి ఏమైనా స్పందన వచ్చే అవకాశం ఉందంటారా? వారసుడు ఎంట్రీ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి దానికి వైపు నుంచి జగన్ వర్గం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటారు? మాట్లాడింది ఇప్పుడే కాబట్టి ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. సో సాయంత్రం లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏదో ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగితే దాన్ని స్వాగతిస్తున్నాం అంటారు. బేసిక్గా దాన్ని ఖండించాల్సిన అవసరమో ఇంకోటో ఉండదు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు. సో వైఎస్ షర్మిల కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడంటే రమ్మని ఎంతమంది అయినా రావచ్చు అని చెప్తారు తప్ప విమర్శించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబీకుడు అతను కూడా, షర్మిల కొడుకు, జగన్మోహన్ రెడ్డికి స్వయాన మేనల్లుడు. సో ఇలాంటి క్రమంలో అతను ఉద్దేశించి ఎవరు కూడా నెగిటివ్గా కామెంట్ చేసే అవకాశం అయితే పెద్దగా ఉండకపోవచ్చు. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా రాజకీయాల్లోకి రాబోతున్నాడు అన్న విషయం మాత్రం చాలా క్లియర్ పిక్చర్ బయటకైతే పోతోంది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.
వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెడతారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెడతారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి